హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళు వచ్చే రోజుల్లో మీకు కమిట్మెంట్ ఇస్తారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే టైమ్ టు టైమ్ చాలా మందికి ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకైతే మాత్రం క్లియర్‌గా అంటే ఇదే డౌట్ ఉంటది. బట్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందేంటంటే కమిట్మెంట్ ఇస్తారా? లేదా? అనే క్లారిటీ అయితే ఉండదు. రిలేషన్‌షిప్ వైస్ చూస్తే మంచిగానే ఉంటారు కానీ, బట్ వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవ్వదు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే, ఈ రీడింగ్ ద్వారా ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందని నాకనిపించింది. సో, అసలందుకే చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీ, హెచ్ఎంఎన్, ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సీడీఐజేఓపీ, యూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. అండ్ ఫస్ట్ నేమ్ ప్రకారం అనేసరికి సర్‌నేమ్ కాదు అండ్ నిక్ నేమ్స్ కూడా కాదు. ఫుల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్. అండ్ రీడింగ్ ఏంటంటే టైటిల్ ప్రకారమే చూడడానికి ట్రై చేయండి. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీ, హెచ్ఎంఎన్, ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి వచ్చే రోజుల్లో మీకు కమిట్మెంట్ ఇస్తారా? లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. వాళ్ళేంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీ విషయంలోనేంటంటే చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ పాస్ట్ ఎనర్జీస్ కానీ చూసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళేంటంటే మీ విషయంలో అయితే మాత్రం సిన్సియర్‌గానే ఉన్నారు. ఐ మీన్ మీకేంటంటే చాలా రియల్‌గా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళ లవ్ అయితే చాలా రియల్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరొక్కలే ఆప్షన్ అని చెప్పడానికి లేదు. బట్ వాళ్ళేంటంటే, ఎక్కువ మిమ్మల్నే కన్సిడర్ చేసినట్టుగా నాకనిపిస్తుంది. ఇంకొంతమందికేంటంటే, లవ్ రిలేషన్‌షిప్ అనుకోండి, పేరెంట్స్ మాట వినాల్సిన పరిస్థితి కానీ, ఆర్ కొన్ని అలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కూడా ఉండాలి. మొత్తానికేంటంటే, ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఒకటి ఉండడానికైతే ఛాన్స్ ఉందండి. సో, బేసిక్‌గా ఇవన్నీ ఉన్నా సరే స్టిల్ మీ వ్యక్తి ఏంటంటే మీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆర్ మీకే సీరియస్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. మేబీ వాళ్ళకి ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా స్టిల్ మీ విషయంలోనేంటంటే వాళ్ళ లవ్ కానీ, వాళ్ళ ఎఫెక్షన్ కానీ అంతా రియలే. దానివల్లే మేబీ మీరు కూడా ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇఫ్ వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఆర్ వ్యక్తులేంటంటే మీతోని అంటే అలా ఉండలేరు, మీకు టైమ్ ఇవ్వలేరు అన్నప్పుడు మీరు కూడా ఏంటంటే అలా కన్సిడర్ చేయరు కదా! ఆర్ డెస్పరేట్ అవ్వరు కదా! సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తికి ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, వాళ్ళైతే మాత్రం మీ విషయంలో మిమ్మల్ని కావాలి అనుకున్నారండి. సో, అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. ఇంకా థింగ్స్ బెటర్ అయితే బావుంటుంది. రిలేషన్‌షిప్‌లోని ఫ్యూచర్ ఉంటే బావుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ వీళ్ళేంటంటే, ఇలాంటి ఒక ఫీలింగ్‌తో ఉంటే ఈ రిలేషన్‌షిప్‌కి సరిపోదు. అంటే కొంత వీళ్ళు
ఇక్కడ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఆ చేంజెస్ చేసుకోవడానికి వీళ్ళేంటంటే ఇప్పుడు రెడీగా లేరు. యాక్చువల్‌గా మీ విషయంలోనేంటంటే థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తే బావుంటుందనే ఫీలింగ్ ఉంది కానీ, బట్ దానికోసం వాళ్ళు ఏదైనా చేసే పరిస్థితి కానీ, ఆర్ ప్రెజెంట్ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకునే పరిస్థితి కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేసుకునే పరిస్థితి కానీ లేదు. ఎందుకంటే ఇది వాళ్ళకి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం లాంటిది. లైక్ కొన్ని డెసిషన్స్ ఏంటంటే వాళ్ళు తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేంజ్ అవ్వడం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అయిపోతాయి అన్నప్పుడు వ్యక్తులు ఏంటంటే అంత ధైర్యం చేయలేరు కదా! ఎందుకంటే కష్టంగా ఉన్నా సరే అది చేయడమే ఈజీ అనుకోని అది అలవాటయిపోయిన తర్వాత నార్మల్‌గా అయితే వ్యక్తులు అంత ఈజీగా చేంజ్ అవ్వలేరండి. సో, మీ వ్యక్తి కూడా ఏంటంటే మీ విషయంలో డెసిషన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళు కొంత చేంజ్ అవ్వాలి. దానివల్ల వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ నేను చెప్పినట్టుగా థర్డ్ పర్సన్స్ ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడం కానీ మొత్తానికి ఇలాంటివేవో కొన్ని జరుగుతాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుంది. మీతో ఫ్యూచర్ చూడాలనుంది. ఇఫ్ ఒకవేళ కానీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఉంటే ఇక్కడ రీయూనియన్ అనేది జరిగితే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్స్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ ఉంది కానీ, దానికోసం వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకేమనిపిస్తుంది అంటే, ఇలా మనం ముందుకు వెళ్ళినా సరే ఇది కాంప్లికేట్ అయిపోతుంది. సో, మళ్ళీ మనం ఏంటంటే వెనక్కే రావాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే సైలెంట్‌గా ఉంటే బెటర్ కదా! అనేలాంటి మైండ్ సెట్‌తో ఈ వ్యక్తులు ఉన్నారండి. నాకు తెలిసినంత వరకు ప్రెజెంట్ అయితే వీళ్ళు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్‌ని చూడట్లేదు. అంటే ఇక్కడ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలంటే ముందు వాళ్ళ ఫ్యూచర్ చూడాలి కదా! సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా టైం పడతదండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఏంటో బాగా తెలుసు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకవన్నీ తెలిసినా సరే ఇక్కడ స్టాండ్ తీసుకొని అంత ధైర్యం చేసి అంటే ఏదో చేసే పరిస్థితి అయితే ప్రెజెంట్ నాకేం కనిపించట్లేదు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి మీ విషయంలో బేబీ స్టెప్స్ వెయ్యొచ్చు. కంప్లీట్‌గా బిగ్ స్టెప్స్ వేసేసి మీరే కావాలి, మీతోనే ఉండాలి అనుకోని అది ప్రూవ్ చేయడం కోసం వాళ్ళేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇవన్నీ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక పాసిబిలిటీ అయితే ఉంది. బట్ 100% అది జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇక్కడ సిట్యుయేషన్ ఏంటో అర్థమవుతుంది. బట్ దానికి వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎనర్జిటిక్‌గా రెడీగా లేరు అలాంటి షిఫ్ట్‌కి. యాక్చువల్‌గా వీళ్ళు చేంజ్ అయితే అన్నీ చేంజ్ అయిపోతాయి. బట్ వీళ్ళేంటంటే చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకు చేంజ్ అవ్వడానికి రెడీగా లేరంటే ఆ తర్వాత సర్కమ్‌స్టాన్సెస్ ఎలా ఉంటాయో, వీళ్ళేం ఫేస్ చేస్తారో అనే భయం అండి. దానివల్ల వాళ్ళేం చేస్తున్నారంటే ఆగిపోతున్నారు. నాకు తెలిసి వీళ్ళేంటంటే చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా జరిగితే బావుంటుందనుకోని ఆలోచించారు. దానికోసం మేబీ ప్రయత్నాలు కూడా చేసుంటారు. బట్ 100% అది ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే, అది చేసినా మళ్ళీ వెనక్కొస్తాం. మరి అలాంటప్పుడు ప్రయత్నం చేయడం ఎందుకు? అదేదో సైలెంట్‌గా ఉంటేనే బెటరు అనుకోని మేబీ సైలెంట్ అయిపోయి ఉండాలి. ఏది ఏమైనా సరే ఇప్పట్లో అయితే ఈ పర్సన్ ఫ్యూచర్‌నయితే చూడట్లేదు. మీరు కావాలా అంటే కావాలి కానీ, వాళ్ళేంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి రెడీగా లేరు కాబట్టి, సో, ఈ వ్యక్తి ఏంటంటే 100% కమిట్మెంట్ ఇస్తారు అని నేను చెప్పను. బట్ అట్‌లీస్ట్ మాట్లాడే ప్రయత్నం కానీ, కలిసే ప్రయత్నం కానీ చేస్తారండి. సో, కమిట్మెంట్ అనేది ఆ తర్వాత స్టోరీ. సో, ఇప్పట్లో మాత్రం ఎవరు కూడా కమిట్మెంట్ అయితే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మాట్లాడడం ఒక బిగ్ థింగ్ అయితే, వాళ్ళతో ట్రావెల్ అవ్వడం అనేది నెక్స్ట్ బిగ్ థింగ్ అయితే, ఆ తర్వాత కమిట్మెంట్ అండి. సో, ఇదేంటంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ లాగా నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీతో కలిసే ప్రయత్నం చేసినా, మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా స్టిల్ వాళ్ళెక్కడో ఆలోచిస్తారండి. వాళ్ళది హ్యాండిల్ చేయగలరా లేదా? వాళ్ళ వల్ల అవుతుందా లేదా అని. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఆన్సర్స్ ఉన్నాయి. అప్పుడు ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఎన్ని ఆన్సర్స్ ఉన్నా సరే ధైర్యం చేయడం అంటే ఒక స్టాండ్ తీసుకోవడం అనేది వీళ్ళకైతే అంత ఈజీ కాదు. మరి ఏమైనా సరే ఫ్యూచర్‌లో ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అయితే అలాంటి ఒక పాసిబిలిటీ ఉండొచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి 50, 50 అనే చెప్తాను. అది కూడా 50, 50 ఎందుకంటే ఈ పర్సన్ ఎక్కడో బేబీ స్టెప్స్ వేయడానికి కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ వేస్తే బావుంటుంది అనుకోని, ఫ్యూచర్‌లో అయితే ఒక ఛాన్స్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి. లేకపోతే అది కూడా నేను చెప్పను. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం
ఓపెన్ గా చెప్తున్నాను, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, ఇది మీకు వాళ్ళకి సంబంధించిన విషయంలాగా అనిపించట్లేదు. వాళ్ళ జీవితంలో ఉన్న వేరే వ్యక్తులు కానీ, వాళ్ళ పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు ఏంటంటే, మీ విషయంలో అలాంటి స్టెప్ వేయలేకపోవచ్చు. ఇక్కడ మీరే అనుకుంటే వాళ్ళు ఈజీగా ఆ స్టెప్ వేస్తారు. బట్ వేరే వ్యక్తుల ఒపీనియన్స్, ఆ సిట్యుయేషన్స్‌ని కూడా కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే, వీళ్ళు అంత ధైర్యం చేయలేరేమో. సో, బేసిక్‌గా ఇలాంటి వ్యక్తి నుంచి మీరేంటంటే, ఇప్పట్లో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకపోవడమే మంచిది. ఆల్రెడీ ఇది మీరు చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు నాకు తెలిసైతే. ఇది మీకు ఫస్ట్ టైమ్ కాదు. బట్ వచ్చే రోజుల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే వీళ్ళ విషయంలో మీరు ఎప్పుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేసినా మోస్ట్‌లీ అది మీకు రివర్స్ అవ్వడం కానీ, మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం కానీ ఇలాంటివే జరుగుతున్నాయి. వచ్చే రోజుల్లో కూడా జరుగుతది. ఎందుకంటే ఈ వ్యక్తిని పుష్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. అసలు ఈ వ్యక్తిని పుష్ చేయడమే వేస్ట్ నాకు తెలిసి. వాళ్ళకి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని స్టాండ్ తీసుకుంటే ఓకే కానీ, బట్ మీరేదో పుష్ చేసి మీరేంటంటే ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి అని ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ టైంకి వాళ్ళు కన్విన్స్ అయినా మళ్ళీ తర్వాత మామూలే. సో, అది మీకెలా అనిపిస్తదంటే, ఈ వ్యక్తి ఎక్కడో కానీ ఫేక్ చేస్తున్నట్టుగా, వీళ్ళకసలు రియల్‌గా మీ మీద లవ్ లేనట్టుగా మీకనిపిస్తది. కాకపోతే ఒకటి చెప్పగలనండి, ఈ వ్యక్తికి మీ మీద లవ్ ఉంది. వాళ్ళకి మీరు కావాలి. అంటే థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందనే ఫీలింగ్ ఉంది కానీ, వీళ్ళెందుకో ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారు. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళకేంటంటే అన్నిటికంటే హార్డెస్ట్ థింగ్ అండి. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. అది ఓకే. బట్ స్టిల్ ఎన్ని రీజన్స్ ఉన్నా సరే, స్టిల్ వ్యక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటే, ఇలాంటివి ఫేస్ చేయాల్సుంటుందండి. మేబీ వాళ్ళేంటంటే ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరి దగ్గరైనా ఎలాంటి ప్లేస్‌లోనైనా సరే ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఫైట్ చేయాలి అని. మేబీ ఇది ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వకపోయినా టైమ్‌తో పాటు అర్థం అవ్వచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో వాళ్ళని ఎక్కువ పుష్ చేయడం కానీ, వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయడం కానీ, ఆర్ వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ ఏం చెయ్యొద్దండి. వాళ్ళొక స్టెప్ ముందుకు వేస్తే, అప్పుడు మీరేంటంటే, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక హోప్ పెట్టుకోండి. బట్ వాళ్ళు కాంటాక్ట్ చేయకుండా, వాళ్ళేం చెప్పకుండా మాత్రం మీరు ఎలాంటి హోపు పెట్టుకోవద్దు. ఈవెన్ మీ ఇద్దరు ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, స్టిల్ ఆ వ్యక్తికైతే ఇది అంత ఈజీ కాదు కాబట్టి, ఈ విషయంలో అయితే మాత్రం మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిదండి. ఏం జరుగుతుంది? సిట్యుయేషన్స్ ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయనేది చూడండి, వెయిట్ చేయండి. మీకే అర్థమవుతుంది. ఇప్పటికైతే ఇంకా ఈ రీడింగ్ ద్వారా ఎక్కువ చెప్పడానికేం లేదు. సో, అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నాకు తెలిసి మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి ఉన్నారండి. చాలా జాగ్రత్తగానే నిర్ణయాలు తీసుకున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికే కాదు, మీకు కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కూడా ఏంటంటే, అంత సింపుల్ పర్సను కాదు. డెస్పరేట్ అసలే కాదు. సో, మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మీకు కరెక్ట్. సో, వీళ్ళతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని అనుకున్నారు. అందుకే ఈ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి మనం కనెక్ట్ అవ్వమండి. కొంతమందికే కనెక్ట్ అవుతాం. సో, అలాగా అంటే రేర్‌గా కనెక్ట్ అయినప్పుడు, వేరే ఆప్షన్స్ ఉన్నా పక్కన పెట్టేసినప్పుడు, వ్యక్తి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము అంటే, వాళ్ళు కూడా సేమ్ మనలాగే మనల్ని ప్రయారిటైజ్ చేయాలి అనుకుంటాం. సో, నేచురల్‌గా మీరు కూడా అలానే అనుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తి యాక్షన్స్ కానీ, వీళ్ళు సిట్యుయేషన్స్ కానీ చూస్తున్నట్టయితే, ఎక్కడో కానీ మీకు నచ్చట్లేదండి. అంటే ఈ వ్యక్తి వర్తీ కాదేమో అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ఇదే టైంలో వేరే వ్యక్తులు అంటే లైక్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా అవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళు హ్యాపీగా ఉండేసరికి మేబీ మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఆ వ్యక్తిని చేసుకొనుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో! మన లైఫ్ ఇలా ఉండేది కాదేమో అనే ఫీలింగ్ కూడా మేబీ మీకు చాలా సార్లు వచ్చుండాలి. మీరేంటంటే ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. లైక్ రాంగ్ చాయిస్ చేసుకున్నారు అని చాలా సార్లు రిగ్రెట్ అయ్యుండాలి. ఎందుకంటే ఇప్పుడు మేబీ ఏ ఆప్షన్స్ లేకపోతే అది వేరు. బట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంతమందిని కరెక్ట్ టైమ్‌లో, కరెక్ట్ వేలో చేసుకున్నప్పుడు ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మందుంటారు. అండ్ మీ లైఫ్‌తో కంపేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్ మంచిగా ఉండడం వల్ల కూడా మీరేంటంటే కొంత జెలస్‌గా ఫీల్ అవ్వడం. సో, మనకేంటి ఇలాంటి లైఫ్ వచ్చింది, మనకేంటి ఇలాంటి వ్యక్తులు దొరికారు, మేబీ మనకి ఇంకొంచెం మంచి వ్యక్తులు దొరుకుంటే బావుండేది అనుకోని ఇలాంటి ఫీలింగ్ కూడా మీకుంది. ఎందుకంటే ఇది మీరు డిజర్వ్ చేయరని మీకు తెలుసండి. సో, మీకేంటంటే అక్కడి వరకు క్లారిటీ ఉంది కాబట్టి ఇదెందుకో మీరు అంటే ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యక్తి విషయంలో అలా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా కట్ చేయలేకపోతున్నారు.
బట్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఏంటంటే మీలో చాలా చేంజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే ఈ వ్యక్తే ఉండాలి, ఈ వ్యక్తితోనే లైఫు అన్నట్టుగా ఏం లేరు. జస్ట్ అంటే అసలేం జరుగుతుందో చూద్దాం. అంటే ఒకప్పుడు ఈ పర్సన్‌కి కనెక్ట్ అయినట్టుగా ఒకప్పుడు ఈ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇప్పుడైతే మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, బేసిక్‌గా మీరేంటంటే కొంత డీటాచ్డ్‌గానే ఉంటున్నారు. బట్ స్టిల్ అప్పుడప్పుడు అంటే పాస్ట్‌లో జరిగినవి కానీ, లేకపోతే కొంత వ్యక్తితో అటాచ్‌మెంట్ అంత లేకుండా ఉండదు కదా! సో, దానివల్ల మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారెక్కడో. అయితే నాకేమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ అయితే చేయట్లేదండి. ఆర్ ఈ వ్యక్తి మిమ్మల్ని మానిప్యులేట్ కూడా చేయట్లేదు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి లవ్ ఉన్నా, వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళొక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ రియలే. బట్ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. అది డెఫినిట్‌గా ప్రాబ్లమే. బట్ వాళ్ళైతే మిమ్మల్ని ఈ విషయంలో చీట్ చేయాలి అలా ఏమి అనుకోవట్లేదు. సో, మీరేంటంటే ఆ వేలో థింక్ చేయొద్దు. ఇఫ్ మీకు వేరే ఆప్షన్స్ ఉండి అది మీరు యూజ్ చేసుకోలేదు అంటే ఆ టైంకి వీళ్ళు మీకు కరెక్ట్ అని అనుకున్నారు. అందుకే మీరు ఆ ఛాన్స్ తీసుకున్నారు. సో, ఇక్కడ ఈ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రకారం మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అంత పేషెన్స్‌తో ఉండగలరా లేదా? ఈ వ్యక్తి అంటే ఓకేనా కాదా? ఇఫ్ ఓకే అయితే మీరేంటంటే ఇంకొంతకాలం వెయిట్ చేయడానికి రెడీయేనా కాదా? లేకపోతే ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకోవడమే బెటరా? ఇలా మీరేంటంటే కొన్ని ఆలోచించి డెసిషన్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మాత్రం వీళ్ళతో మీరు ఇంకొంతకాలం ట్రావెల్ అయితే ఆర్ వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్స్‌లోని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోగలిగితే ఏమైనా మీరు చేంజ్ చూస్తారు. లేకపోతే వెంటనే అయితే చేంజెస్ రావండి. ఎందుకంటే ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీరనుకున్నంత ఈజీ అయితే కాదు. చాలా కష్టం. సో, అదైతే నేను చెప్పగలను. మేబీ టైమ్‌తో పాటు అది జరగొచ్చు కానీ, బట్ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, మీరేంటంటే ఎక్కడో ఈ వ్యక్తిని మరి మనం హ్యాండిల్ చేయలేమేమో అనుకుంటున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. సో, మీరు కూడా ఏంటంటే మీ థాట్స్‌తో క్లియర్‌గా ఉండండి. మీ ఇంటెన్షన్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకొని దాని ప్రకారం మీరు మూవ్ అయితే మీకిది ఈజీ అవుతుందండి. సో, నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సి, డి, ఐ, జె, ఓ, పి, యు, వి, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో మీకు కమిట్మెంట్ ఇస్తారా? అసలలాంటి అవకాశం ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయిన తర్వాత వాళ్ళకి మీరు సూట్ అవుతారు. వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకున్న తర్వాతే ఈ రిలేషన్‌షిప్‌లోకైతే వచ్చారు. బట్ అలా అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా అంటే ఓపెన్‌గా మాట్లాడడం కానీ, ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ అలా ఏం చేయలేదు. అంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థమయ్యేలా చేయడం కానీ ఇలాంటివన్నీ చేయలేదు. అంటే దానికి రీజన్ ఒకటేనండి. ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండే టైపు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అండ్ జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తేనే తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఒక ఫీలింగ్‌తోని వీళ్ళేంటంటే చాలా తక్కువ మాట్లాడడం కానీ, చాలా తక్కువగా వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ ఇలాంటివి జరిగుండాలి. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ లేవు అని కాదు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే మీకు కనెక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయిన తర్వాత ఒక స్టెప్ అయితే వేశారు ముందుకి. బట్ ఒకవేళ కానీ వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు మీకు ఛాన్సే ఇవ్వరండి. మీరేంటంటే ఈ వ్యక్తితో అసలు రిలేషన్‌షిప్‌లో కాదు నార్మల్‌గా కూడా కమ్యూనికేట్ చేయలేరు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది బాగా తెలుసండి. సో, ఇలాంటి వ్యక్తులేంటంటే, ఎవరితో కూడా అంత ఈజీగా ఎంగేజ్ అవ్వరు. ఈవెన్ వాళ్ళు ఎంగేజ్ అయినా సరే వ్యక్తుల్ని కంప్లీట్‌గా అబ్జర్వ్ చేయకుండా, వ్యక్తుల సిట్యుయేషన్స్ ఏంటో తెలియకుండా కూడా వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వరు. అందుకే మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తి మీకు ఎక్కడో కానీ బాగా కనెక్ట్ అవుతున్నట్టుగా, ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో క్లియర్‌గా ఉన్నట్టుగా అనిపించలేదు. లైక్ వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనే డౌట్ ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి మెంటాలిటీకి కానీ వాళ్ళు థింగ్స్ హ్యాండిల్ చేసే వేకి కానీ వాళ్ళేంటంటే అంత ఈజీగా కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని మాత్రం మీకు అర్థమయ్యి ఉండాలి. సో, అంటే వీళ్ళ నేచర్ అలాంటిదండి. అంత ఈజీగా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయరు. వన్స్ వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు అంటే ఓపెన్ అప్ అయ్యే టైపు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే
ఈ వ్యక్తి మీ విషయంలో 100% ష్యూర్‌గా లేరండి. దానికి రీజన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో కొంత కమ్యూనికేషన్ జరిగిన తర్వాత, ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమయ్యాయి. సో, అది వాళ్ళకేంటంటే హ్యాండిల్ చేయగలరా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు చాలా బర్డెన్ లాగా అనిపించడం కానీ, కొంత స్ట్రగుల్ తీసుకుంటున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటే వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేయాల్సుంటుంది. చాలా ఫైట్ చేయాల్సుంటుంది. చాలా ఫేస్ చేయాల్సుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అది వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేరేమో, వాళ్ళ వల్ల అవ్వదేమో అని వాళ్ళకనిపిస్తుంది. అలా అని చెప్పి మిమ్మల్ని కట్ చేసుకోవాలి, అంటే మీకు కంప్లీట్‌గా దూరం అయిపోవాలి అని కూడా వాళ్ళకనిపించట్లేదు. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరనుకోవచ్చు, ఈ వ్యక్తి అంటే స్టార్టింగ్‌లో అలా అనుకోలేదు కదా! తర్వాత ఎలా అంటే ఇలా మారిపోయారు, అంటే స్ట్రగుల్ ఉంటది అని అనుకుంటున్నారు అని మీరనుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో అలా అనుకోలేదండి. స్టార్టింగ్‌లో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. అదెందుకు అంటే, వాళ్ళు మిమ్మల్ని కొంతవరకే చూసారు. అంతా చూడలేదు. మొత్తం వాళ్ళకి తెలీదండి. బట్ మీతో మాట్లాడిన తర్వాత, మీతో ట్రావెల్ అయిన తర్వాత మీ గురించి ఎందుకు తెలీదు? మీ యాక్టివిటీస్ ఏంటో తెలుస్తది. మీ నేచర్ ఏంటో తెలుస్తది. మీ సిట్యుయేషన్స్ ఏంటో తెలుస్తాయి. సో, అలాంటివి తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళ ఆలోచనలేంటంటే మారిపోయాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీళ్ళకిప్పుడు లేదండి. ఇది తగ్గిపోయింది. సో, దీనివల్ల వాళ్ళేంటంటే ఎందుకో కానీ ఇది అంతా ఆలోచించినప్పుడు చాలా డిసప్పాయింటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ అంటే మీతో రిలేషన్‌షిప్ అయితే అంత ఈజీ కాదు అనుకుంటున్నారు. సో, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్యూర్‌గా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఎక్కడో కానీ వాళ్ళ థాట్స్ మానిప్యులేట్ చేస్తున్నాయి వాళ్ళని. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే ఈ బర్డెన్ తీసుకోవడానికి రెడీగా లేరు ఫస్ట్. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మీతో ఉంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఆర్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అది మీ వల్లైనా అవ్వచ్చు, మీకు సంబంధించిన వ్యక్తుల వల్లైనా అవ్వచ్చు, ఆర్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల వల్ల అవ్వచ్చు, ఆర్ వాళ్ళ లైఫ్‌లో అండ్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ఏవైనా సరే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏ ఫ్యాక్టర్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, వాళ్ళకేంటంటే కాన్ఫిడెన్స్ లేదండి ఫస్ట్. క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ మీ ఇద్దరికీ కూడా వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. కొన్ని విషయాల్లోనేంటంటే క్లియర్‌గా వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు. మీరేంటంటే బియాండ్ రీచ్. సో, ఇలాంటివన్నీ గూడా వాళ్ళు డీల్ చేయలేరు కాబట్టి, సో, దూరంగా ఉండడమే మంచిది. సో, మనం ఒక ప్రామిస్ చేయలేనప్పుడు, ఆర్ మనం ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వలేనప్పుడు, ఆర్ మనకొక క్లారిటీ లేనప్పుడు ఆ వ్యక్తికి ఏం చెప్తాం? ఆ వ్యక్తికి ఎలా హోప్ ఇస్తాం? సో, ఆ టైప్‌లో వీళ్ళ ఆలోచనలున్నాయండి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేయాలి అంటే, వాళ్ళు మరి కొంచెం మిమ్మల్ని కట్ చేయడం కానీ, ఇగ్నోర్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉండాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే నిజంగానే ప్రిపేర్డ్‌గా లేరండి. మేబీ మీ ఇద్దరు ఇప్పుడు హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్యలో స్టిల్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటి? అంటే ఎందుకొచ్చింది అనేది ఆ వ్యక్తికి క్లారిటీ ఉంది. మేబీ మీకు లేకపోవచ్చు. బట్ ఉంది. సో, దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరికి ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. సో, ఏది ఏమైనా సరే మీరు ఎంత ఫైట్ చేసినా, మీరు ఎంత ఆర్గ్యూ చేసినా, ఆ వ్యక్తి ఏంటంటే ఈ విషయంలో ఇలానే ఉంటారండి. వాళ్ళని మీరు అంత ఈజీగా పుష్ చేయలేరు. అలా అని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం లేదా అంటే ఫ్యూచర్‌లో ఉంది. బట్ వాళ్ళకి ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి ఇంకా బెటర్‌గా అర్థం అవ్వాలండి. ఎప్పుడైతే వాళ్ళు బియాండ్ ఈ సిట్యుయేషన్స్‌ని చూస్తారో, లైక్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళు ఒక క్లారిటీకొస్తారో, అప్పుడు మాత్రమే వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు. సో, వాళ్ళు ఇవ్వాలి అనుకున్న టైంలోనే ఇస్తారండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, లేకపోతే మీరు అనుకున్న ప్రకారం ఇక్కడ మోస్ట్‌లీ వాళ్ళు ఉండరు. ఉండలేరు కూడా. ఎందుకంటే ఈ వ్యక్తి నార్మల్‌గానే స్లో టైప్. అంటే మరీ ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, ఓపెన్‌గా ఉండడం, ప్రతిదీ ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేయడం ఆ టైప్ కాదు. సో, అలాంటి వ్యక్తులేంటంటే వాళ్ళు 100% ష్యూరు. నేను చేయగలను. నాకు క్లారిటీ ఉంది. ఇలా చేస్తేనే ఇది వర్కౌట్ అవుతది అని ఫీల్ అయితే తప్ప వీళ్ళ నుంచి మీరు కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అలాంటి దానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. బట్ అది ఇప్పుడే ఇలానే జరుగుతుంది అని మాత్రం మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు కన్సిడర్ చేసేవి ఆ వ్యక్తి కన్సిడర్ చేయట్లేదు. ఆ వ్యక్తి కన్సిడర్ చేసేవి మీరు చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ మీరు చూసే పర్సెప్షన్ డిఫరెంట్. వాళ్ళు చూసే పర్సెప్షన్ కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. సో, ఇదేంటంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌కి సంబంధించింది. అండ్ వాళ్ళకి క్లారిటీ ఉండాలి. మెయిన్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళని కూడా వీళ్ళు డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
సో వాళ్ళని డీల్ చేయగలరు అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. సో బేసిక్‌గా ఈ వ్యక్తికైతే టైం కావాలి. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో కూడా ఇప్పట్లో అయితే బయట పెట్టరు. దానికి రీజన్ పర్టిక్యులర్‌గా ఏం లేదు కానీ, అంటే వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు. ఇక్కడ మన ఇంటెన్షన్స్ ఏంటో మనం బయట పెడితే వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆర్ మన ఫియర్స్‌ని మనం బయట పెడితే దాన్ని వాళ్ళేంటంటే వాళ్ళకే ఎగెయిన్స్ట్‌గా యూజ్ చేయాలని చూస్తారు అనే ఫీలింగ్ వల్ల వాళ్ళేంటంటే, మీరు ఎన్ని సార్లు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకలా చేస్తున్నారు? అని అడిగినా వాళ్ళు చెప్పరు. అలా అని చెప్పి ఆ వ్యక్తి మీ విషయంలో అంటే ఏమైనా నెగెటివ్‌గా ఉన్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే అలాంటివి ఏం జరగట్లేదండి. జస్ట్ వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇది చేయగలరు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి రావట్లేదు కాబట్టే వాళ్ళేంటంటే మీకు ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. సో ఇదైతే నెగెటివ్ కాదు కానీ బట్ ఒక పర్సన్ 100% ష్యూర్‌గా లేనప్పుడు, వాళ్ళు అంటే అలాంటి ఒక ప్రామిస్ చేయలేనప్పుడు ఏం చేస్తారు? సైలెంట్‌గా ఉండడం తప్ప. అందుకే ఇక్కడేంటంటే మోస్ట్‌లీ వీళ్ళు సైలెంట్‌గా ఉంటూ ఉండాలి. మీరేంటంటే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా, ఈ వ్యక్తి మనసు మార్చుకున్నారేమో అనుకుని ప్రయత్నాలు చేసినా, ఎప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా ఇది వర్కౌట్ కూడా అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒకటే. ఈ వ్యక్తి ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు కాబట్టి మీకు ఆన్సర్స్ రావట్లేదు. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నానండి. ఈ వ్యక్తి వన్స్ డిసైడ్ అయితే వీళ్ళని మీరు కాంటాక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసి వాళ్ళ ఇంటెన్షన్స్ చెప్తారు. బట్ ఇప్పటికైతే మరి వాళ్ళు రెడీగా లేరు. వచ్చే రోజుల్లో మాత్రం ఒక ఛాన్స్ ఉంది. ఇయర్ సెకండ్ హాఫ్‌లో ఏమైనా సరే మీ విషయంలో ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చండి. సో, అప్పటి వరకు వెయిట్ చేయడమే మంచిది. వ్యక్తిని ఫోర్స్ చేయడం, ట్రబుల్ చేయడం వల్ల ఏం సాధించరు. దానివల్ల మరి కొంచెం అంటే నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి, కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే, ఇప్పుడు చాలా మందికి నేను చెప్తుంటానండి. వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయొద్దు. వ్యక్తులు డెసిషన్ తీసుకోవడానికి టైం ఇవ్వండి. రిలేషన్‌షిప్‌లో చాలా పేషెన్స్ ఉండాలి. టైం ఒక్కటే ఆన్సర్ చెప్తది అని చెప్పినా వినిపించుకోరు. వెంటనే వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అది బ్యాక్ ఫైర్ అవుతది. మళ్ళీ కూడా వచ్చి అడ్వైస్ తీసుకుంటారు. సో, అంటే చెప్పినప్పుడు ఏంటంటే, కొంత వెయిట్ చేయడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ చేయాలండి. బట్ అలా చేయకుండా మీరు బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు అనుకోని వ్యక్తుల్ని ట్రిగ్గర్ చేయడం కానీ, వ్యక్తులు ఏదో ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవాలనుకుంటే, వాళ్ళు ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తుంటారో. సో, బేసిక్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ వ్యక్తి మాత్రం డెవిల్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి వ్యక్తుల్ని డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే, ఈ డెవిల్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా అయినా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో, అందుకే ఎక్కువ వాళ్ళనేంటంటే పోక్ చేయొద్దండి. ఈ వ్యక్తికేంటంటే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉండాలి ఆర్ ఒక రిలేషన్‌షిప్ కావాలి అనే ఇంటెన్షన్ కూడా లేదు బేసిక్‌గా. బట్ కొంతమంది ఏం చేస్తుంటారంటే పుష్ చేస్తుంటారు. మేబీ థర్డ్ పర్సన్ ఉన్నారేమో, వేరే రిలేషన్‌షిప్ ఉందేమో, అందుకే ఇలా చేస్తున్నారేమో అని. అలా పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేకపోయినా ఆప్షన్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. సో, మీరేంటంటే అందుకే ఈ సిట్యుయేషన్ ఎక్కువ డ్రాగ్ చేయొద్దు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే మీ పర్సనల్ లైఫ్‌లో కొన్ని చేంజెస్ చూస్తున్నట్టున్నారండి. అంటే కొంతమందుంటారు. ఫినాన్షియల్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. ఆరు పర్సనల్‌గా కూడా చాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళుంటారు. సో, మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి కొంత సపోర్ట్ చేయడం కానీ, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే వాళ్ళకి ఎంతవరకు అంటే మీరు చేయగలరో అవన్నీ చేసినట్టున్నారు. దానివల్ల ఏంటంటే మీరు కొంత స్టక్ అవ్వడం కానీ, మీరు కొంత సఫర్ అవ్వడం కానీ, ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉండాలి. లేకపోయినా సరే ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే కొంత ఫినాన్షియల్‌గా ఎఫెక్ట్ అవ్వడం కానీ, మెటీరియలిస్టిక్‌గా కూడా కొన్ని చేంజెస్ మీ లైఫ్‌లో వచ్చుండాలి. సో, బేసిక్‌గా మీరేంటంటే కొంత వీళ్ళ వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యారు. బట్ అవన్నీ ఏంటంటే పెద్ద విషయంలాగా మీకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఇష్టపడినప్పుడు అవన్నీ చేసినప్పుడు ఏంటంటే మోస్ట్‌లీ అదేం పెద్ద విషయంలాగా అనిపించదు. బట్ వ్యక్తులు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అవి అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, అంటే మీరు అవన్నీ చేశారు కాబట్టి అట్‌లీస్ట్ అదైనా వాళ్ళు అర్థం చేసుకుంటే మీ విషయంలోనేంటంటే మంచిగా ఉంటారు అని మీరనుకుంటున్నారు. ఇది వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్లే ఈరోజేంటంటే రిలేషన్‌షిప్‌లో మీరు ఇంతలా సఫర్ అవుతున్నారు అనే ఫీలింగ్ మీకుంది. మొత్తానికేంటంటేనండి ఈ వ్యక్తి విషయంలో మీరు సఫర్ అవుతున్నారు, మీరు హర్ట్ అయ్యారు అండ్ మీరేంటంటే కొన్ని లాసెస్ కూడా ఫేస్ చేశారు. సో, దీనివల్ల మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఈ వ్యక్తి అంటే ఇలా చేయడం అనేది మీకు అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. ఈ వ్యక్తి అట్‌లీస్ట్ కమిట్మెంట్ ఇస్తే మీరేంటంటే ఇవన్నీ చేసిన దానికి అట్‌లీస్ట్ వర్త్ అని ఫీల్ అవుతారు.
అన్నట్టుగా మీకు ఉందండి. మొత్తానికి మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో సఫర్ అవుతున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలో మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు కొన్ని చేశారు అంటే, ఆ టైంలో వాళ్ళు వర్త్ అనుకున్నారు కాబట్టి చేశారు. వాళ్ళు వర్తీ కాదనుకుంటే అవన్నీ మీరెందుకు చేస్తారు? సో, ఇప్పుడు చేసిన తర్వాత ఎప్పుడు కూడా చేసాం అనుకోని అలా అనుకోకూడదండి. ఎందుకంటే, ఆ టైంలో మీకు అది చేయడమే ఇష్టం. అందుకే చేశారు. ఇష్టం లేకపోతే చేస్తారేంటి? బయట వాళ్ళకైతే మీరు చేస్తారా? ఆ ప్లేస్‌లో ఉంటే ఇంట్లో వ్యక్తులకైనా సరే చేయరండి. కనెక్షన్ లేకపోతే. బట్ కనెక్షన్ ఉంది కాబట్టే ఆ వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు. మొత్తానికి వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టే చేశారు. సో, ఇప్పుడు ఈ విషయంలోనేంటంటే మీరు అతిగా ఆలోచించడం కానీ, సో, వాళ్ళకి మీరు అలాంటి కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళిప్పుడు మీకు కంఫర్ట్ ఇవ్వాలి. వాళ్ళిప్పుడు మీ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలి అన్నట్టుగా మీరు కూడా ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. బట్ కమిట్మెంట్ అనేది అంత చిన్న విషయం కాదు కాబట్టి వాళ్ళకి టైం కావాలి. అంటే మీరు అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేరు అన్నప్పుడు మా సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి? మేమెందుకు వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అడిగినా, అడగకపోయినా మీరు చేశారు అంటే మీ ఇంట్రెస్ట్‌తో చేశారు కదా! వాళ్ళు అడిగితే చెయ్యాలని రూల్ ఉందేంటి? లేదు. అంటే అక్కడ మీరు కూడా చెయ్యాలి అనుకున్నారు. మీకు అనిపించింది చేశారు. సో, ఇంకా ఆ వ్యక్తినే సోలోగా బ్లేమ్ చేయడానికైతే ఏం లేదండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే పెయిన్‌లో ఉన్నారు కాబట్టి, సఫర్ అవుతున్నారు కాబట్టి, మీ ఆలోచనలు ఇలా ఉండడం అనేది రీజనబుల్లే. కానీ నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ వ్యక్తి కావాలి. ఈ వ్యక్తితో మీకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే, ఫస్ట్ మీరు ఈ విధంగా ఆలోచించడం మానేయాలి. సో, ఒకటైతే మాత్రం నిజమండి. టర్మ్స్ బావున్నప్పుడు అన్నీ ఈజీగా ఉంటాయి. ఏది కూడా ఎందుకిలా చేసాం అనుకోరు. బట్ టర్మ్స్ బాలేనప్పుడు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్స్‌లోని ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అంటే మాత్రం తర్వాత హ్యాపీగా ఉండలేరండి. సో, ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ మీకు కావాలి అనుకుంటే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకున్న వరకు మీరు ఆలోచించొచ్చు కానీ బట్ గతంలో ఇలా జరిగిపోయింది, ఇవన్నీ చేసామని, ఇవన్నీ తీసుకొచ్చి బ్లేమ్ చేస్తే, రేపు రిలేషన్‌షిప్‌లోకి ఆ వ్యక్తొచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మీరు మాట్లాడే మాటలివే. ఇవన్నీ మాట్లాడారంటే, ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతారు ఫస్ట్. వాళ్ళింక మరింకా ఈ విషయంలోనేంటంటే ఎక్కువ టైం కూడా తీసుకోరు. దానికి రీజన్ ఏంటంటే, మేబీ మీరు చేసుండొచ్చు. వాళ్ళడిగితే చేసారా, వాళ్ళు అడగకుండానే చేసారా పక్కన పెడితే, వాళ్ళేంటంటే ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు, మీ ఆలోచనలు ఇప్పుడే ఎలా ఉన్నాయంటే, అప్పుడు ఇంకా ఇలాంటివి ఎక్కువైపోతాయి. అప్పుడు అంటే రియల్ ఇష్యూస్ మొదలవుతాయి. సో, ఇంక మీ ఇష్టం అండి. మీరేంటంటే చూసుకోండి. ఇవన్నీ తగ్గించుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీరు సఫర్ అవుతున్నారు. అండ్ ఆ వ్యక్తి ఏమి హ్యాపీగా లేరు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఫేస్ చేస్తున్నారు. అది మీకు తెలీదంతే. సో, ఇలాంటి వ్యక్తి నుంచి కమిట్మెంట్ కావాలి అనుకుంటే అక్కడి వరకే ఆలోచించండి. బియాండ్ ఆలోచిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు వచ్చే రోజుల్లో కమిట్మెంట్ ఇస్తారా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. చాలా కనెక్ట్ అయ్యారు. అసలు అంటే ఇది ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళకెలా అనిపించిందంటే పాస్ట్‌లో అంటే మీరే వాళ్ళ లైఫ్‌లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు తప్ప వాళ్ళకెవరు అవసరం లేదు అనే అంతలాగా కనెక్ట్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్‌ని అయితే మాత్రం చాలా రియల్‌గా వాళ్ళు ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చండి. వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ, వాళ్ళు మీకు స్టార్టింగ్‌లో ఎలా కనిపించారో నాకు తెలీదు గానీ, వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం చాలా రియల్‌గా ఉన్నాయి. సో, నాకు తెలిసి వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ పర్సనాలిటీ ఏంటంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. యాక్చువల్‌గా వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా మందిని చూసుంటారు. చాలా మందితో మాట్లాడుంటారు. బట్ మీ దగ్గర ఫీల్ అయినట్టుగా అయితే ఎవరి దగ్గర ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకిక్కడ ఏమనిపించింది అంటే మీరు చాలా యూనిక్‌లా కనిపించిందండి. మొత్తానికి ఏది ఏమైనా సరే
వాళ్ళు డెఫినెట్ గా మీకు బాగా అట్రాక్ట్ అయ్యారు. దానికి రీజన్ అయితే ఒకటే. ఈవెన్ ఇది ఎమోషనల్ కనెక్షన్ అయినా సరే మీరేంటంటే ప్రతి విషయంలో కూడా ఇండిపెండెంట్ గా ఉండడం కానీ, మీరు అంటే మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అనుకోని చూపించుకోవడం కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళనేంటంటే బాగా అట్రాక్ట్ చేసాయి అండ్ ఇంప్రెస్ కూడా చేసాయి. సో, అందుకే వాళ్ళేంటంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. బట్ ఎక్కడో కానీ స్లోగా మీ ఇద్దరి మధ్యలోని డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయండి. ఆ డిఫరెన్సెస్ కూడా ఎలా స్టార్ట్ అయ్యాయంటే, స్టార్టింగ్‌లో మీ పర్సనాలిటీ ఏదైతే వాళ్ళకి బాగా ఇంప్రెసివ్‌గా అనిపించిందో, అంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కాదు, మీ థాట్ ప్రాసెస్ కాదు, మీరు మాట్లాడే మాటలు కాదు, ఇవన్నీ వాళ్ళకేంటంటే బాగా అట్రాక్టివ్‌గా అనిపించాయో, సో, అవి వాళ్ళెలా చూడడం స్టార్ట్ చేశారు అంటే, మీరు మేబీ సెల్ఫిష్ పర్సన్. మీరేంటంటే మీకోసమే చూసుకుంటారు. మీరేంటంటే వాళ్ళనుకున్నంత ఇంప్రెసివ్ పర్సన్ ఏం కాదు. లైక్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని మీ అడ్వాంటేజ్‌కి చేంజ్ చేసుకునే టైపు. వ్యక్తులనేంటంటే కంట్రోల్ చేసే టైపు. ఇలాంటి ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందండి. సో, ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయిందో, అప్పటినుంచే రిలేషన్‌షిప్‌లో అన్నీ కూడా చేంజ్ అయిపోతూ వచ్చాయి. అంటే ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి మీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా కమిటెడ్ గానే ఉన్నారు. కాకపోతే ఈ డిఫరెన్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చినప్పటి నుంచే వాళ్ళ ఆలోచనలేంటంటే స్లోగా మారుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళైతే నాట్ ష్యూర్ అండి. మీ విషయంలో వాళ్ళేంటంటే ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ ఏం చేస్తే బావుంటుందో కూడా వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. సో, అందుకే మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉంటున్నారు. ఈవెన్ మీరేదో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, ప్రతి దానికి కూడా మిమ్మల్నేంటంటే వేరేగా చూడడం అండ్ మీరు మాట్లాడే మాటల్ని వేరేగా అర్థం చేసుకోవడం. సో, దాని ప్రకారం ఏంటంటే వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళే ఇన్సల్ట్ చేసుకోవడం. అంటే మిమ్మల్ని ఈ విధంగా టార్చర్ పెడుతున్నారండి. అంటే ఇప్పుడు మీరు తప్పు చేయకపోయినా మీరొక మంచి మాట చెప్పడానికి చూసినా సరే అదేంటంటే మీరేదో అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తున్నట్టుగా, మీకు వేరే ఇంటెన్షన్స్ ఉన్నట్టుగా తిరిగి అది మీ మీదే రబ్ చేస్తున్నారు. సో, ఈ విధంగా ఉంటున్నాయి సిట్యుయేషన్స్. సో, బేసిక్‌గా ఈ వ్యక్తితో మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ అని మీకు అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తి ఏంటంటే ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తారో లేదో కూడా మీకైతే డౌటే. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు మీతో మంచిగా ఉన్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి కమిట్మెంట్ అనే విషయం గురించి మీరు చాలా ఆలోచించారు. బట్ ఇప్పుడేంటంటే వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి మీకేం కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా వాళ్ళేంటంటే అది నెగెటివ్‌గా చూడడం, నెగెటివ్‌గా మాట్లాడడం, దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివేవో చేస్తున్నారండి. అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళు అంటే పాస్ట్‌లో మీరు చూసిన వ్యక్తేనా అని కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ ఇలా ఉండేది కాదండి. ఆర్ వీళ్ళ మాటలు ఇలా ఉండేవి కాదు. అప్పుడప్పుడు మీరేంటంటే ఇది సెట్ అవుతుందేమో, చేంజ్ అవుతదేమో అని కూడా చూస్తున్నారు. బట్ మీకైతే ఏమి అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తికి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అర్థం అవ్వట్లేదండి ఈ టైంలో. అంటే స్లోగా ప్రతిదీ కూడా వాళ్ళేంటంటే నెగెటివ్ గానే చూస్తున్నారు. అంటే మిమ్మల్ని బ్యాడ్‌గా చూస్తున్నారని చెప్పను కానీ, జరిగిపోయిన వాటిని నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేస్తున్నారు. అది ఇక్కడ ప్రాబ్లమ్. అంటే దానికి రీజన్ ఒక్కటేనండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. సో, ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లనే వాళ్ళేంటంటే ఇది ఈజీగా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే ఇది కష్టంలాగా అనిపిస్తుంది. వాళ్ళ మిస్టేక్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవేమి ఆలోచించట్లేదండి. ఎంతసేపు మీరేం చేశారు? ఏం చేస్తున్నారు? అసలు మీ ఉద్దేశాలేంటి? ఇలానే ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇది రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రోజైతే తగ్గుతాయో, ఏ రోజైతే మీరేంటి? మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల మాత్రం వాళ్ళేంటంటే అవన్నీ చూడలేకపోతున్నారు. బట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. కమిట్మెంట్ అయితే వస్తుంది. వచ్చే రోజుల్లో అలాంటి ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేబీ అంటే మీరు అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఈ వ్యక్తి విషయంలో పెద్దగా మీరు చేయడానికి ఏం లేదండి. అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తుంటారంటే వ్యక్తి అలా అనుకోవడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా! అనుకోని కన్విన్స్ చేయడానికి చూస్తుంటారు. బట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా మీరు కన్విన్స్ చేయడానికి ఏం లేదండి. నిజానికి మీరేంటంటే ఏం చేయలేరు. మీరేం చేసినా సరే అది బ్యాక్ ఫైర్ అవుతది. ఆ వ్యక్తి ఏంటంటే అర్థం చేసుకోరు సరికదా! మరి కొంచెం కాంప్లికేట్ చేస్తారు. సో, నేనైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఖచ్చితంగా ఇక్కడేంటంటే మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు మ్యారేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు రీయూనియన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మొత్తానికి వీళ్ళైతే మీ లైఫ్‌లోకి వస్తారు, మారుతారు. ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
బట్ ఇప్పుడు ఎనర్జీస్ ప్రకారం ఏంటంటే ఇవన్నీ అంత ఈజీ కాదు అని కూడా అనిపిస్తుంది. మరి ఎలా మారుతుందో, ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది అనేది టైం ఒక్కటే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే రీయూనియన్‌కైతే పాసిబిలిటీ కనిపిస్తుంది. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఆ వ్యక్తి బెటర్‌గా అర్థం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పాస్ట్‌తో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా మీరేంటంటే ఇలాంటి ఒక పాజిటివ్ షిఫ్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్‌లోనేంటంటే ఆ వ్యక్తిని మరి మీరెక్కువ డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఆ వ్యక్తి ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించలేకపోతున్నారు. అలా అని చెప్పి ఏది కరెక్టో అది కూడా ఆలోచించలేకపోతున్నారు. సో, దీనికి మీరేంటంటే వాళ్ళని పుష్ చేయడం వల్ల ఏదైనా మారుతుందా అంటే ఏది మారదు. మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో కొంతకాలం మీరు సైలెంట్‌గా ఉండడమే మంచిది. మేబీ అందరికీ కూడా సిమిలర్ గైడెన్స్ లాగా అనిపించొచ్చు కానీ, మీరు సైలెంట్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషన్ లాగా మీ కార్డ్స్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే మీరేం మాట్లాడుతున్నా అది వాళ్ళకి నెగెటివ్‌గానే అర్థమవుతుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని ఎక్కువ బాధపడుతున్నారు. సో, బాధపడడానికి ఏం లేదండి. ఆ వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లోనేంటంటే వాళ్ళు ఇంతకంటే బెటర్‌గా ఆలోచించలేకపోతున్నారు. అదే ప్రాబ్లమ్. సో, మేబీ తొందరలోనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ లైట్‌ని చూడాల్సిన పరిస్థితొచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎలా అయినా జరుగుతుంది. దానికి ఎక్స్‌టర్నల్‌గా అయినా ఏమైనా జరగొచ్చు. ఇంటర్నల్‌గా అయినా ఏమైనా జరగొచ్చు. సో, అలా జరిగే వరకు వెయిట్ చేయడం ఒక్కటే ఆప్షను. సో, అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, టైమ్ బీయింగ్ మీరేం చేస్తారంటే, ఈ వ్యక్తి విషయంలోని వాళ్ళకి మీరు చేసినవి వాళ్ళ విషయంలోనేంటంటే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేసింది ఇవన్నీ కూడా పక్కన పెట్టియండి. ఎందుకో సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి సిమిలర్ గానే గైడెన్స్ వచ్చింది. సో, నాకు తెలిసినంత వరకు మేబీ ఈ వ్యక్తి మీద మీరు చాలా ఖర్చు పెట్టడం కానీ, ఈ వ్యక్తికి మీరు చాలా సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివేవో చేసినట్టున్నారు. సో, దీనివల్ల ఏంటంటే, ఈ వ్యక్తి అంటే ఇవి కూడా గుర్తుపెట్టుకోలేదు. ఈ వ్యక్తికి అట్‌లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్ కూడా లేనట్టుంది అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మీరేంటంటే ఒకప్పుడు సపోర్ట్ చేసినప్పుడు మంచి వ్యక్తి. బట్ ఇప్పుడేంటంటే చెడ్డ వ్యక్తి. సో, ఈ వ్యక్తి ఏంటంటే అవకాశవాది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ అదేం లేదండి. ఆ వ్యక్తి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని వాళ్ళ థింగ్స్‌ని బెటర్‌గా చూడనంత మాత్రాన వాళ్ళకి లవ్ లేదు. వాళ్ళ పాస్ట్‌లో చూపించింది ఫేకు అనుకోవడానికి లేదు. ఆ వ్యక్తి మీ విషయంలో రియల్‌గానే ఉన్నారు. అంటే అప్పుడు చూసింది రీలు, ఇప్పుడు చూసింది కూడా రియలే. బట్ వ్యక్తులు మారుతూ ఉంటారు కదా! పరిస్థితులు మారుస్తూ ఉంటాయి. సో, అంటే ఒకటి మాత్రం నిజమండి. మీరు సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ పర్సన్, సపోర్ట్ చేయనప్పుడు బ్యాడ్ పర్సన్ అని వాళ్ళనుకోలేదు. కానీ సపోర్ట్ చేస్తున్నారు కదా! అని చెప్పి మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తున్నారు. ఆర్ మీరేంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చూస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఎక్కడో స్టార్ట్ అయిందండి. అప్పటినుంచే వాళ్ళేంటంటే ఇక్కడ సెల్ఫిష్ అనేలాగా మిమ్మల్ని చూడడం స్టార్ట్ చేశారు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు నెగెటివ్‌గా అనుకుంటున్నారు. అలా మీరు అనుకోవద్దు. అంటే ఇక్కడ ఎక్కడో చిన్న చేంజ్ అనేది వాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీతో ఫ్యూచర్ ఉండాలని అనుకున్న వ్యక్తి సడెన్‌గా ఎందుకు మారిపోతారు? ఇప్పుడు మీరు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేస్తున్నప్పుడు, లేకపోతే మోరల్‌గా సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకేం బాధ? హ్యాపీగా మీతో ఉంటే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు కదా! బట్ అది కాదు ఇక్కడ సిట్యుయేషను. సో, ఎక్కడో ఇగో క్లాష్ లాగా నాకనిపిస్తుంది. ఆర్ పర్సనాలిటీ డిఫరెన్స్. సో, అందుకే ఈ విధంగా మీరేంటంటే ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ఒకటే చెప్తానండి. టైమ్ బీయింగ్ మీరేది చేయాలో అదే చేయండి. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీరెక్కువ ఇన్వాల్వ్ అయిపోకుండా, మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు కొంత బెటర్‌గా చేంజ్ చేసుకోవడం కానీ, ఆ వ్యక్తికి ఎక్కడో మీలో అది నచ్చలేదు కాబట్టి, అదేంటో మీరు అర్థం చేసుకొని అట్‌లీస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి ఏదో చెప్పేసారు నేనది కాదు అని కాకుండా, వాళ్ళలా చెప్పారంటే వాళ్ళెక్కడ అలా ఫీల్ అయ్యారో అని ఆలోచించి, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ మీలో కూడా కొన్ని చేంజెస్ వస్తే, ఆ పర్సన్ అది అర్థం చేసుకొని సెట్ అవ్వొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు కూడా ఏంటంటే, మీలో చేంజ్ చూసినప్పుడు రియలైజ్ అవ్వచ్చు వాళ్ళు చేసిన మిస్టేక్‌ని. సో, అందుకే ఇక్కడేంటంటే కొంచెం ఆ విధంగా ఏదైనా మారడానికైతే ప్రయత్నం చేయండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రీయూనియన్‌కైతే ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.